అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే మా భోగి రోజు వ్లాగ్ అండి. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే ఫస్ట్ రెడీ అయ్యి పూజ అయితే చేసుకుంటున్నాను. ఈలోపు మా తమ్ముడు భోగి మంట దగ్గర అయితే మొత్తం రెడీ చేసేసాడు. మాకైతే కొంచెం ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేసరికి లేట్ అయింది. మా మీహు నేను అయితే ఇలా రెడీ అయిపోయాము. ఈలోపు మా నాన్నమ్మ, తమ్ముడు, మా హస్బెండ్ అయితే అక్కడ మొత్తం సెట్ చేస్తున్నారు. ఇంకా మా నాన్నమ్మ అయితే చూసారు కదా, భోగిమంట అయితే వెలిగించేసింది. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇక్కడే వేసుకుంటామండి. మా ఇంటి ముందు ప్లేస్ ఉంటుంది, సో భోగిమంట అయితే ఇక్కడే వేసుకుంటాము. ఈలోపు నేనైతే భోగిమంటకు పూజ చేసేసి మా మైహు అయితే పిడకల దండ అయితే వేసేసింది. నానమ్మలు, చిన్నమ్మలు, పిల్లలు అందరూ అయితే ఇక్కడికే వస్తారండి. ఈరోజు మార్నింగ్ అయితే ఫస్ట్ థింగ్ అందరం సున్నుండి అయితే తింటాం కదండి. మా మిహుకి అయితే కొంచెం తినిపిస్తున్నాను. దానికైతే స్వీట్స్ అసలు పెట్టట్లేదు, కానీ ఇంకా ఆ రోజు ఫెస్టివల్ కదా అని కొంచెం అయితే సున్నుండి తినిపించి మేము కూడా తింటున్నాము. ఈ అట్టిగలు అయితే మా గార్డెన్లోనే కాసిందండి. ఇంకా ఇదైతే మేము శివకోడు ముస్లిం తల్లి గుళ్ళో చెల్లిద్దాం అనుకుంటున్నాము. సో ఇంకా అయితే అక్కడికి వెళ్తున్నాము. చీర అది కూడా పెడదాం అనుకున్నాను నేను. సో భోగి రోజు అయితే కొంచెం ఫ్రీగా ఉంటుందని ఇంకా ఆ రోజైతే మేము వెళ్తున్నాము. ఇదైతే బండిముత్యాలం తల్లి టెంపుల్ అండి, మా ఇంటి దగ్గరే ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాము. ఈ బండిముత్యాలం తల్లి తీర్థం అయితే ఉగాదికి జరుగుతుందండి, చాలా బాగా చేస్తారు. ఇంకా ఇదైతే వెళ్ళే దారిలో కోడి పందాలు అవి వేస్తున్నారు, చూసారా, చాలా రష్గా ఉంది. ఇంకా ముస్లిం తల్లి టెంపుల్కి అయితే వచ్చేసామండి. అదే కనుమ రోజు వచ్చామంటే ఇంకా ఫుల్ రష్గా ఉంటుంది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంక ఇంటికి రాగానే అమ్మ అయితే బొండం కొట్టించింది, అదైతే తాగుతున్నాను. ఇంకా ఆ రోజు ఫెస్టివల్ కదా, అందరం అయితే అట్టాకులో అయితే తిందామని మా గార్డెన్లో అయితే కోస్తున్నాను. చూసారు కదా, చాలా గెలలు అయితే అయిపోయినాయండి, అవి కూడా కొయ్యాలి. ఆ రోజు మార్నింగ్ అయితే చూసారు కదా ఒకటి, ఇంకా చాలా అయితే వేసాయి, మీకు చూపిస్తాను. ఇదైతే కర్పూర, ఇంకా ఇదైతే చక్కెరకేళి అండి, ఇది కూడా అయిపోయింది. సో ఒకరోజు కొయ్యాలి. ఇంకా ఇదైతే సపోటా చెట్టు, చూసారు కదా ఎన్ని కాయలు వేసిందో. అంటే మన చెట్టుకి కాసిన కొన్ని కాయలైనా బాగా అనిపిస్తాయి కదా. ఇంకా ఇవి చాలా స్వీట్గా ఉంటాయండి అసలు. ఇంకా సమ్మర్లో అయితే చాలా బాగా కాస్తాయి. ఇంకా మావి చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి మా గార్డెన్లో, మీకు అన్నీ ఒక రోజు అయితే చూపిస్తాను. గులాబ్ జామ్ చెట్లు, జామ్ చెట్లు, ఇంకా మామిడికాయలు, సో ఇంకా అవన్నీ చూపిస్తాను మీకు. ఇంకా ఆ రోజు మా లంచ్ స్పెషల్స్ అయితే అత్తీసిర, కొబ్బరికాయ పచ్చడి, ఇంకా పచ్చిపులుసు. సో మీరేం చేసుకున్నారు? నేనైతే పచ్చిపులుసు రెసిపీ అయితే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అమ్మ మేము టెంపుల్కి వెళ్ళొచ్చేసరికి అయితే ప్రిపేర్ చేసేసింది. కానీ ఆ రోజు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. సో మేము ఇంకా అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము. ఆ రోజైతే మీహుకి భోగిపళ్ళు ఇంకా గొబ్బెలు పెట్టిద్దాం అనుకుంటున్నాం కదా మధ్యాహ్నం నుంచి. సో కొన్ని ప్రిపరేషన్స్ అయితే ఉన్నాయి, సో అవైతే చేస్తున్నాము. ఇంకా మా కజిన్స్ అయితే వచ్చారండి, ఇవి రిటర్న్ గిఫ్ట్స్ అవి ప్యాక్ చేస్తుంటే హెల్ప్ చేస్తున్నారు. సో చాలా రోజులైంది కదా కలిసి, సో ఇంకా మేమైతే మంచిగా కబుర్లు ఇంకా జోక్స్ అవి వేసుకుంటూ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాము. ఇంకా మేమైతే ఇలా ప్యాక్ చేస్తుంటే వీళ్ళు చూడండి, మీహు ఇంకా వాళ్ళ డాడీ అయితే ఉయ్యాలు ఊగుతున్నారు మంచిగా. మా మీహు డ్రెస్ చూసారా, బాగుంది కదా. సో మా మమ్మీ అంటే మా పెద్దమ్మ పంపించారండి
సో చాలా బాగుంది కదా దానికి. ఇంకా 2 డ్రెసెస్ కూడా పంపించారు, అవి కూడా చాలా బాగున్నాయి. సో ఇంకా మేమైతే ఇదిగో కొంచెం లైట్గా డెకరేషన్ అది స్టార్ట్ చేసాము. అయితే భోగిపళ్ళు కోసం అన్నీ సెట్ చేసి పెట్టుకున్నామండి. ఫస్ట్ అయితే మనం భోగిపళ్ళు అయితే కలిపేద్దాము. దాని గురించి కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు అయితే వేసుకోవాలి ఫస్ట్. తర్వాత అయితే అందులోకి భోగిపళ్ళు, చెరుకు ముక్కలు, ఇంకా బంతి పువ్వులు, కాయిన్స్, చాక్లెట్స్ ఇవన్నీ వేసుకొని మిక్స్ చేయాలి అందులో. అయితే గొబ్బిలు కూడా పెట్టిద్దాం అనుకుంటున్నాం కదా. సో దాని గురించి అయితే కృష్ణుని అలంకరిస్తున్నానండి. ఈ కృష్ణుని చూసారా, నా చిన్నప్పటి నుంచి ఉంది మా తాతయ్య గారి దగ్గర. సో నాకైతే మా నానమ్మ, పెద్దమ్మ, అమ్మ వీళ్ళందరూ 11 ఇయర్స్ వరకు అయితే గొబ్బలు పెట్టించేవారు. సో చాలా బాగా చేసేవారు. అప్పుడు ఈ కృష్ణున్నే పెట్టేవారండి. సో నాకు అలంకరిస్తుంటే అవన్నీ గుర్తొచ్చాయి. ఇంకా కృష్ణుడికైతే నేను మాల వేసి బొట్టు పెడుతున్నాను. ఇప్పుడైతే గొబ్బిలు పెడుతున్నామండి. సో ఆవు పేడని ముల ముద్దలాగా చేసి అందులోకి ఇలా బంతిపూలు అయితే పెడతాము. తర్వాత అయితే ఫస్ట్ మాల వేసాము కదా. సో నాకు కొంచెం చిన్నగా అనిపించి మళ్ళీ దాన్ని అయితే తెప్పించి వేశాను. చాలా బాగున్నారు కదా కృష్ణుడు. మా మీహు కూడా ఇక్కడైతే రెడీ అయిపోయిందండి. అమ్మ అయితే ఇలా పట్టుపరికిని అయితే కొట్టించింది. సో అదైతే వేసాము. ఇంకా భోగిపళ్ళు కోసం అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే ఇంకా అత్తయ్య గారు, మావయ్య గారు వేస్తున్నారు. అదైతే సింగిల్గా కూర్చోవట్లేదని నేనైతే ఇలా కూర్చోబెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకో నానమ్మ, తాతయ్య, సో వీళ్ళందరూ ఆశీర్వదించి తర్వాత అయితే భోగిపళ్ళు అయితే వేశారండి. చూడండి.
భోగిపళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడైతే గొబ్బిలు పెట్టిస్తున్నామండి. సో పిల్లలంతా ఇలా చుట్టూ తిరుగుతూ భజన అయితే చేస్తారు. అయితే వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు అవి ఇవ్వడానికి సర్దుతున్నారండి. సో పిల్లలు అందరూ కూడా బాగా వచ్చారు. ఇంకా కరెక్ట్గా అదే టైంకి మా హరిదాస్ గారు కూడా వచ్చారు. అమ్మ బియ్యం వేస్తున్నారు. సో ఈవెంట్ అయితే బాగా జరిగిందండి. ఇక్కడితో అయితే నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఫర్దర్ వ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.